So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss about second problem from 4.3 exercise. Okay, already previous video class లో మనం exercise 4.3 అంటే quadratic equation లో 4.3 exercise లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లం అంతా దేని గురించి ఉంది, వాడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నేచర్ ఫైండ్ అవుట్ చేసి ఇన్ కేస్ రియల్ రూట్స్ కనుక ఉంటే వాటిని మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఫస్ట్ డిస్క్రిమినెంట్ కట్టాము, అవునా కదా. ఆ డిస్క్రిమినెంట్ బట్టి నేచర్ చెప్పాము. నేచర్ చెప్పిన తర్వాత రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వలా అనే కేసెస్కి ఆ రూట్స్ కట్టామన్నమాట. అది మనకి ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ పోతే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ పబ్లిక్ ఇయర్. అంటే ఈ ఇయర్ ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, అందుకే నేను మీకు స్టార్ మార్క్స్ పెట్టాను. నెంబర్ ఆఫ్ స్టార్ మార్క్స్ పెట్టానంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ 4.3 సెకండ్ క్వశ్చన్. ఓకే, అది అసలు ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కే. ఓకే, అంటే రెండు ఈక్వేషన్స్లో కే ఉంటాయి అనమాట. అంటే వాడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కే అనేది ఉంటుంది అనమాట. ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ? కే వాల్యూ. అయితే ఫర్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి సో దట్ దే హ్యావ్ ఈక్వల్ రూట్స్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ ఇచ్చినటువంటి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి అంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషను, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండిటికి కూడా ఏ రూట్స్ ఉన్నాయని చెప్తున్నాడు? ఈక్వల్ రూట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే రియల్ అండ్ ఈక్వల్ కేస్ తీసుకోవాలి. ఓకే, డిస్టింక్ట్ రూట్స్ అనట్లేదు. ఏమంటున్నాడు అంటే మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఇమాజినరీ రూట్స్ అంటే రియల్ కానివి, అది ఎప్పుడు d<0. ఇంకోటి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 అంటే రియల్ అండ్ ఈక్వల్. అలా కాకుండా greater than 0 అంటే రియల్ అండ్ డిస్టింక్ట్ అనమాట. అంటే ఆ 3 కేసులు ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, డిస్టింక్ట్ అన్న వర్డ్ వాడట్లేదు, ఇమాజినరీ అన్న వర్డ్ కూడా వాడట్లే. ఏ వర్డ్ వాడుతున్నాడు? ఈక్వల్ రియల్ రూట్స్ అంటున్నాడు. అంటే ఈక్వల్ అంటే ఏంటి? d=0 అనే కదా అర్థం, అవునా కదా. d=0 అంటే b² - 4ac చేసి దాన్ని 0కి ఈక్వల్ చేసుకుని అప్పుడు k వాల్యూ కట్టాలన్నమాట. మరి మనం చెప్తున్నానండి, ఈక్వల్ రూట్స్ అంటే మిడిల్ కేస్ అనమాట. అంటే d వాల్యూ ఎగ్జాక్ట్లీ 0 వస్తే అంటే డిస్క్రిమినెంట్ అన్నది కట్టి దాన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఎందుకు? ఈక్వల్ రూట్స్ అని వాడు హైలైట్ చేసి చెప్తాడు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒకటి చేస్తే మీకు అర్థం అవుతుంది. 2x² + kx + 3 = 0. అది వాడు ఇచ్చినటువంటిది. అందులో ఏ వాల్యూ చూసారు కదా, 2 అవుతుంది. చూసుకోండి, ఏ వాల్యూ 2 అవుతుంది, బి వాల్యూ కే అవుతుంది, అవునా కదా. బి వాల్యూ కే ఎందుకంటే బిఎక్స్ కాబట్టి. అలాగే సి వాల్యూ 3 అవుతుంది. అయితే వాడు ఏం చెప్తున్నాడు, గివెన్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనికి ఏ రూట్స్ ఉన్నాయని చెప్తున్నాడు? ఈక్వల్ రూట్స్ ఉన్నాయి. ఈక్వల్ రూట్స్ అంటే ఏంటి? b² - 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. కరెక్టా కాదా? b² - 4ac షుడ్ బి ఈక్వల్ టు 0, అవునా కదా. అంటే ఇప్పుడు b² అంటే k² - 4ac అంటే 4 ఇంటూ a ప్లేస్లో 2 ఉంది, c ప్లేస్లో 3 ఉంది. 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. ఎందుకు ఈక్వల్ టు 0 చేస్తున్నాము? క్వశ్చన్లో ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0 చేస్తున్నాం అనమాట. అంటే k², 4 2s are 8, 8 3s are 24. అంటే k² - 24 = 0. k² = -24 అటువైపు వెళ్తే +24 అయింది. కాబట్టి k స్క్వేర్ అటువైపు వెళ్తే √24 అయింది, అవునా కదా. k స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమైంది? √24 అయింది. √24 ఎలా రాసుకోవచ్చు? √4 × √6 రాసుకోవచ్చు లేదా. 4 6 are 24 కాబట్టి √4 × √6. మళ్ళీ √4కి వాల్యూ ఎంత? 2 కాబట్టి 2√6 అంటే 2 రూట్స్ ఉంటాయి కాబట్టి +or- స్క్వేర్ రూట్ ఎప్పుడైనా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ +or- పెట్టాలన్నమాట. ఓకే, అంటే ఒకటి +2√6 ఇంకొకటి -2√6 అనమాట. అంటే ఆ 2 రూట్స్ ఏంటి? +or- కంపేర్ చేస్తాం. ఓకే, +or-2√6 అంటే k వాల్యూ ఎంత వస్తుంది అనమాట. అదేంది లేదా, +or- 2√6 వస్తే 2 + 2√6 లేదా 2 - 2√6 అనమాట. అంటే -2√6 - 2√6 లేదా +2√6 లేదా +2√6. ఎందుకు? ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి. ఓకే, ఇది ఫస్ట్ బిట్. ఓకే, ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సెకండ్ బిట్ చూడండి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడు? kx ఇంటూ బ్రాకెట్లో x - 2 + 6
ఈక్వల్ టు 0. ప్లస్ 6 అనేది విడిగా ఉంది, కేతో మల్టిప్లై చేయకూడదు, ఎందుకు ప్లస్ అనే సైన్ సెపరేట్ చేసింది. ఓకే, అయితే అక్కడ 6 పక్కన పెడితే ఫస్ట్ బ్రాకెట్తో మల్టిప్లై చేయండి. ఇది చూడడానికి మనకి ఏఎక్స్ స్క్వేర్ ఫామ్లో లేదు, చూసుకోండి. కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే అక్కడ స్క్వేర్ లేదు, అక్కడ ఏఎక్స్ స్క్వేర్ ఫామ్లో లేదు. అలా రావాలి అంటే బయట ఉన్నటువంటి కేఎక్స్ని ఈక్వేషన్తో మల్టిప్లై చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, కేఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఫస్ట్ దీంతో మల్టిప్లై చేయండి. కేఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, కేఎక్స్ స్క్వేర్ అయిందా లేదా, కేఎక్స్ ఇంటూ ఎక్స్ కేఎక్స్ స్క్వేర్ అయిందా లేదా, మైనస్ కేఎక్స్ ఇంటూ 2 చూడండి, కేఎక్స్ ఇంటూ 2 ఎంత అవుతుంది, 2kx అయిందా లేదా, అంటే కేఎక్స్ స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6తో మల్టిప్లై చేయకూడదు, 6 అనేది సెపరేట్ అక్కడ చూసుకోండి. ఓకే, ఇది మనకి అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్. అయితే ఇప్పుడు చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లోకి వచ్చింది, అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, కే ఉంది, అవునా కదా. అలాగే బి ప్లేస్లో ఏముంది, మైనస్ 2k ఉందా లేదా, ఇగో మైనస్ 2k. నెక్స్ట్ సి ప్లేస్లో ఏముంది, 6 ఉంది, అవునా కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac కట్టి దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి, ఎందుకు ఈక్వల్ రూట్స్ అంటున్నాడు కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడు బీ స్క్వేర్ అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే 4 ఇంటూ కే ఇంటూ 6 ఈక్వల్ టు 0. మైనస్ 2k హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మైనస్ 2k ఇంటూ మైనస్ 2k అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2k స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కే స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 4k స్క్వేర్ అంటే ప్లస్ 4k స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ 6 4s 24k ఈక్వల్ టు 0 అంటే 4k స్క్వేర్ మైనస్ 24k ఈక్వల్ టు 0 అనమాట. అర్థమైందా లేదా. సో ఫైనల్లీ ఇక్కడ 4k స్క్వేరు మైనస్ 24k ఉంది, అంటే ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4k కామన్ తీసేయచ్చు కదా, ఎందుకంటే 4 అన్నది 4k స్క్వేర్లో పోతుంది, 24లో కూడా 4 టేబుల్ పోతుంది, కాబట్టి ఒక 4k కామన్ తీసేస్తున్నాను. తీస్తే ఇంకా లోపల ఏముంటుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకో k మిగులుతుంది చూసుకోండి. అంటే 4k స్క్వేర్లోంచి 4k కామన్ తీసేస్తే ఇంకా మిగిలిది k మైనస్ 24లో 4 కామన్ తీస్తే ఎన్నిసార్లు, 6 టైమ్స్ అనమాట. చూడండి ఇప్పుడు 4k ఇంటూ k 4k స్క్వేర్ మైనస్ 4k ఇంటూ 6 24k సరిపోయింది లేదా, అంటే 4k కామన్ తీసేస్తే k మైనస్ 6 అనమాట. ఇప్పుడు ఇంటూ 4k ఉంది, ఇంటూ 4k అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై 4k అవుతుంది, అంటే 0/4k అంటే 0 కదా వాల్యూ. సో ఫైనల్లీ k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 6 అనమాట. అంటే k వాల్యూ 6 వచ్చింది, ఇక్కడేమో ప్లస్ ఆర్ మైనస్ 2√6 వచ్చింది అనమాట. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది కదండి. కాబట్టి ఈ ప్రాబ్లము మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకుని వెళ్ళండి. అంటే ఏంటి, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎప్పుడు, దానికి ఈక్వల్ రూట్స్ ఇచ్చినప్పుడు. ఈక్వల్ రూట్స్ ఇచ్చాడు అంటే డిస్క్రిమినెంట్ని ఈక్వల్ టు 0 చేస్తేనే k వాల్యూ వస్తుంది. ఓకే, అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac కట్టి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే మీకు k వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ 3, 4, 5 ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.